హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చాలా హెల్తీగా బ్రెడ్తో ఇలా స్వీట్ చేసుకుంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినొచ్చు అనమాట. చాలా హెల్తీగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే నా వీడియోస్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చాలా హెల్తీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని కాజుని అలాగే కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత బాదం అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ పాలు మేగడని అయితే తీసుకోవాలన్నమాట. తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంటే అంటే మనం ఎన్ని బ్రెడ్లు తీసుకుంటామో దానికి తగ్గ ఈ క్రీమ్ అనేది తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్రెడ్ అయితే తీసుకొని ఒక బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఒక 4-5 ఒకేసారి కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 4 సైడ్స్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్ అయితే కొంచెం నీట్గా వస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పి సింగిల్గా కట్ చేస్తున్నాను. లేదు అంటే ఒకేసారి 4 పెట్టి ఒకే సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకొని ఇవి బ్రెడ్ సైడ్లు ఉన్నాయి కదా, అవైతే అసలుకే వేస్ట్ అవ్వవు. మనం బ్రెడ్ హల్వాకి కానీ అలా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాన్ని అప్లై చేసుకొని తర్వాత దాని మీద ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా పెట్టుకోవాలి. మనకి ప్యాన్కి ఎన్ని సరిపోతే అన్ని పెట్టుకొని మంచిగా 2 వైపులా కూడా కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ కాల్చడానికి మహా అయితే ఒక 2 to 3 minutes అయితే సరిపోతుంది. బ్రెడ్ పైన కాలిపోయిన తర్వాత మనకి ఎన్ని స్లైసెస్ కావాలో అన్నీ కూడా మంచిగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క బ్రెడ్ని తీసి మనం మిల్క్ మేడ్ ఉంటుంది కదా, మిల్క్ మేడ్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ అంతటికి కూడా మిల్క్ మేడ్ని అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి క్రీమ్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ క్రీమ్ని ఈ మిల్క్ మేడ్ మీద ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అన్ని బ్రెడ్ స్లైసెస్కి కూడా సేమ్ ప్రాసెస్లో ఈ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని జాయిన్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుంటే తినడానికి అలాగే చూడడానికి కూడా బాగుంటాయి కదా, సో ఈ విధంగా కట్ చేసి అన్నీ కూడా పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా పచ్చి పిస్తా పప్పు ఉంటుంది కదా, అదైతే ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చి పిస్తా పప్పు నా దగ్గర అవైలబుల్గా లేక రోస్టెడ్ పిస్తా అయితే ఈ విధంగా దంచేసి పక్కన పెట్టుకొని తర్వాత మనం ఏ బ్రెడ్ స్లైసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నామో దాని మీద హనీని అప్లై చేసి ఈ పిస్తాతో గార్నిష్ చేసుకోవాలి. అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో పెట్టుకొని దాని మీద పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు హనీని వేసుకొని పిల్లలకి ఇస్తే చాలా హెల్తీగా ఉంటారనమాట. సో చేసుకోవచ్చు కదా. అలాగే మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోస్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఆల్.